ఆ యొక్క ఆలోచనలు యవ్వనస్తులే ఇచ్చారు, కానీ ఆ యొక్క ప్రభావాన్ని ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా? రెహబాము అనుభవిస్తున్నాడు. ఆ యొక్క ఆలోచన యవ్వనస్తులు ఇచ్చారు రెహబామికి, కానీ యవ్వనస్తులు బాగానే ఉండొచ్చు, కానీ ఆ యొక్క ప్రభావాన్ని కనీసం 40 సంవత్సరాలు దావీదు పరిపాలించారు, 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలించారు, కానీ అక్కడ ఆయన తల దాల్చుకోవడానికి, ఆయన అక్కడ ఉండడానికి కూడా భయం వేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి పారిపోయాడండి రెహబాము. చూసారా, మనము ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తున్నామో, మనం ఎవరికైతే మన ఆలోచనలో, మన యొక్క మాటలు ఎవరికైతే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో మన స్థితి కూడా ఆ విధంగానే ఉంటుందండి. రెహబాము జీవితంలో మనం నేర్చుకోవాలి, మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తామో మన స్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆటి యొక్క ప్రభావాన్ని, ఆ యొక్క ఆలోచనల యొక్క పర్యవసానాన్ని మనమే అనుభవించాలండి. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు?